హే ఆల్. అబ్బబ్బబ్బా! ఏం దోమలండి బాబు! తెగ కుడుతున్నాయి దోమలు. మస్కిటోస్ సీజన్ కదా! సో, ఒకటి మైక్రోస్కోప్ కింద పెట్టి చూపిద్దామని చెప్పి పెట్టాను. ఇక్కడ చూస్తున్నారు కదా! పాపం ఇది ఇంకా చావలేదండి. సగం ప్రాణం ఉన్నట్టుంది. కదుపుతుంది దాని proboscisని. దీంతోనేనండి కుట్టేది. దీన్ని proboscis అంటారు. అండ్ పక్కన ఒక నీడిల్ పెట్టాను చూడండి. అది 4 డయాబెటిస్ నీడిల్. ఆ నీడిల్ కంటే ఇంకా సన్నగా సెన్సిటివ్‌గా ఉంది దీని proboscis. మళ్ళీ ఇందులో 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయంట. అవేంటంటే ట్యూబ్స్, స్టైలెట్స్. ఈ స్టైలెట్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మన స్కిన్‌ని పియర్స్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ పియర్స్ చేసిన తర్వాత అది సలైవాని మన బ్లడ్‌లోకి వదిలిపెట్టిద్ది. వదిలిపెట్టి అప్పుడు మన బ్లడ్‌ని డ్రా చేస్తది. ఈ సలైవా ఎందుకు వదిలిపెట్టిద్దా అనుకుంటున్నారా? ఇది చాలా తెలివైన దోమ గదండీ! మన సలైవానే కాదు, మస్కిటో సలైవా కూడా చాలా పవర్‌ఫుల్ అండి. మనం చూస్తాం కదా! మనకేదైనా దెబ్బ తగిలితే బ్లడ్ అనేది క్లాట్ అయిపోతది. బట్ ఈ క్లాట్ అవ్వకుండా ఆ సలైవాని మన బ్లడ్‌లోకి రిలీజ్ చేస్తది. అప్పుడు మన బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉంటది కదా! సో, ఫాస్ట్‌గా లాగించేస్తదనమాట బ్లడ్‌ని. అండ్ చిన్నప్పుడు ఐ మీన్ కాలేజ్‌లో వింటర్ సీజన్స్‌లో ఫ్యానేస్తే చలేస్తుంది అని చెప్పి మా ఫ్రెండ్స్‌కి చెప్పేదాన్ని ఫ్యాన్ వేయొద్దు అని చెప్పి. బట్ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు దోమలు కుడుతున్నాయని. మీరెప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? కొంతమందిని ఎక్కువ దోమలు కుడతాయి. కొంతమందిని అసలు కుట్టవండి. సో, అదెందుకంటే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అనేదుంటది. సో, ఎక్కువ పని చేసేవాళ్ళు ఎక్కువ ఆక్సిజన్ కన్జ్యూమ్ చేసుకొని ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ని రిలీజ్ చేస్తారు. సో, కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేస్తే, ఈ మస్కిటో అనేది ఆ సీఓ2 ఎక్కువ రిలీజ్ చేసే పర్సన్స్ దగ్గరికి సెన్స్ చేసి ఫాస్ట్‌గా వెళ్ళిద్ది. వెళ్ళి వాళ్ళని ఎక్కువ కుడతది. అండ్ ఆల్సో చాలా రీజన్స్ ఉన్నాయి ఇంకా. స్వెట్టింగ్ వల్ల ఆర్ బాడీ హీట్, నెక్స్ట్ బ్లడ్ టైప్, ఇంకా డార్క్ క్లాతింగ్ అంటే ఎక్కువ డార్క్ కలర్ బట్టలేసుకుంటే దోమలకు చాలా ఇష్టమంట. అందుకే డార్క్ క్లాత్స్ ఏసుకున్న వాళ్ళని కుడుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఫీమేల్ మస్కిటోస్ అనేవే బ్లడ్ సక్ చేస్తాయని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండీ! అదెందుకంటే ఫీమేల్ మస్కిటోస్ ఎగ్స్‌ని లే చేస్తాయి కదా! ఆ ఎగ్స్ డెవలప్ అవ్వాలి అంటే మన బ్లడ్‌లో ఉన్న ప్రోటీన్స్ కావాలి వాటికి. సో, అవి బ్లడ్‌ని సక్ చేస్తూ ఉంటాయి. అండ్ మేల్ మస్కిటోస్ అనేవి నెక్టార్‌ని వాటిని తాగుతూ ఉంటాయండి. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇంకా. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.